నీ కుటుంబంలో రక్షణ లేకపోయినా, నీ బంధుమిత్రులకు రక్షణ లేకపోయినా, చనిపోయిన తర్వాత నరకమే. అది భయంకరంగా ఉంటుంది, చెప్పడానికి కుదరదు. దయచేసి మీరంతా నరకానికి వెళ్ళబాకండి, మీ ఇంట్లో వాళ్ళని పంపించబాకండి. ఈ లోకంలో ఏమి సాధించలేము. నువ్వు ఎంత వరస్ట్ క్యాండిడేట్ అయినా నిజమైన మారు మనసు పొంది నీ హృదయంలోకి ఆయన గనుక ఆహ్వానించినట్లయితే, ఆయన ఉండటానికి నీ దగ్గర ఇష్టపడుతున్నాడు. ఆయన భూమి ఆకాశంలో పట్టజాలని దేవుడు. అలాంటి గొప్ప ప్రాంతాన్ని వదిలిపెట్టి నీ కోసమే వస్తానంటున్నాడు ఆయన నీ హృదయంలోకి. మరి నీ హృదయంలో చోటిస్తున్నావా ఆయనకి? ఓన్లీ పేరుకి నేను క్రైస్తవులని చెప్పుకుంటున్నారా? నీ హృదయంలో ఆయన కనుక లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. దేవాది దేవుడే నేను ఇష్టపడుతున్నాడు. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను సరిగ్గా దేకరు, నీ చుట్టాలు నిన్ను సరిగ్గా దేకరు. అట్లాంటిది నీ కోసం ప్రాణం పెట్టి మళ్ళీ కూడా ఆయన ఆత్మరూపంలో నీ దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సమయాన్ని పోనీయకుండా చాలా విలువైన సమయానికి వచ్చినాం. సమయాన్ని సేవకులకు అప్పగిస్తాను. మన మధ్యలో వచ్చిన సువార్థికులు, మంచి మనసాక్తి కలిగిన, మంచి మనసు కలిగిన అన్నగారికి దేవుని మాటలు చెప్పాలని, మీరందరూ విని దైవికమైన మేలు పొందాలని హృదయపూర్వక ఆశపడుతూ సమయాన్ని అన్నగారికి అప్పగిద్దాం. అందరూ చెప్పలు తట్టి దేవుని మహిమ పడతాం సేవకుల్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి
ఇక్కడి వరకు నడిపించిన దేవాది దేవుడైన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంతోష్ బ్రదర్కి ప్రేమపూర్వకమైన వందనాలు. అట్లాగే ఈ చిన్న పేతేలు ప్రార్థనా మందిరం పాస్టర్ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి మరియు వాళ్ళ సంఘస్థులకు కూడా నా హృదయపూర్వకమైన పేరు వందనాలు. అట్లాగే కూడి వచ్చిన దైవజనులందరికీ కూడా పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు నా సాక్ష్యాన్ని తెలుసుకోవాలి అన్నా, నేను ఇంకొన్ని రోజులు సేవ చేయాలి అన్నా, దయచేసి ఆ లైవ్ ఆపితే ఇంకొన్ని రోజులు ఎక్కువ సేవ చేయొచ్చు. ఏమనుకోవద్దు, నాది కొంచెం పచ్చిగా ఉంటుంది. అందరూ చూస్తే ఇప్పటికే అందరూ బాగా పగబట్టి ఉన్నారు. అందుకని ఏమనుకోబోదు బ్రదరు, ఒక హాఫ్ అన్ అవర్ తీసే తర్వాత వాకింగ్ చెప్పేటప్పుడు పెట్టుకోండి. నేను 350 కిలోమీటర్ల నుంచి వచ్చాను. నా కారులో నా డబ్బులతోటే నేను డీజిల్ పంపించుకొని వచ్చాను. త్రాగటానికి నా మంచినీళ్ళే నేను తెచ్చుకున్నాను. ఏదో సహవాసంగా మీతో పాటు తినమంటే ఒక ముద్ద సాంబార్ భోజనం తింటాను, లేదంటే వెళ్ళిపోతాను. యేసు నామములో ₹1 కూడా కానుక తీసుకోండి. నా పరిచర్య అలాంటిది. నేను ఉచితంగా రక్షణ పొందుకున్నాను. నేను ఉచితంగానే దేవుని సువార్తను ప్రకటిస్తాను. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హైందూ కుటుంబంలో జన్మించాను. నాకు భార్య, 2 పిల్లలు, అక్క, చెల్లి, తల్లిదండ్రులు ఉన్నారు. నేను ఒక హిందువుని. ఇప్పటికి కూడా నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. నేను పాస్టర్ని కూడా కాదు, జస్ట్ మీలాగే ఒక విశ్వాసం. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబళ్ళు చెల్లించుకున్నాను. కానీ నాకు ఎప్పుడు తృప్తి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇది చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటండి. కానీ నా కోసం ఈ భూమి మీదకి వచ్చి యేసయ్య కొట్టించుకొని, తిట్టించుకొని, ఉమ్మించుకొని ప్రాణం పెట్టాడు. నేను ఆయన కోసం నిలబడాలని డిసైడ్ అయ్యాను. అలా డిసైడ్ అయ్యి ఇప్పటి వరకు 2350 గ్రామాల పైన అయిపోయినాయి. దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తి చేశాను. ఒక అండమాన్ లక్షాద్వీప్ తప్ప 1,35,000 మందితో మాట్లాడాను. యేసుప్రభు దేవుడు అని నేను దూషించిన వ్యక్తిని. నాకు తెలిసి 74 మంది బాప్తీసం తీసుకున్నారు. నాకు తెలియకుండా ఎంతమంది తీసుకున్నారు నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎక్కడ నెంబర్ ఇవ్వను. నెంబర్ ఇస్తే అందరు డబ్బులు వేస్తారు, ఫోన్పేలు, గూగుల్ పేలు. నేను అంతా విశ్వాస యాత్ర నాది. దేవుడి పని ఇలా ఉంటుంది అనమాట. అయితే ఎంతగా సువార్త చేపించాడంటే దేవుడు, ఇసుక లారీ డ్రైవర్ని చూసి భయపడి పారిపోయేవాడిని పాస్ పోసుకొని. అలాంటిది ఇండియాలో ఉండే అందరి క్రైస్తవుల మీద మత మార్పిడి కేసు వేశారు. అశ్వని కుమార్ ఉపాధ్యాయుని రోజు వాట్సాప్లో, న్యూస్లో మీరంతా చూసే ఉంటారు. క్రైస్తవులు ఇంకెవరో బహిరంగ సభలు పెట్టుకోకూడదు, క్రైస్తవులు కొత్తగా చర్చిలు కట్టుకోకూడదు, వాళ్ళకి పర్మిషన్ రాదు, అది ఇది అని అందరూ బాగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నువ్వు శత్రువుని కూడా మిత్రునిగా చేస్తానని చెప్పావు కదా, మన మీద ఎవరైతే క్రైస్తవుల మీద కేసు వేశారో నేను అతనికి సువార్త చెప్పాలి. ప్రార్థన చేసుకొని ఢిల్లీ వెళ్ళారు. సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే కేసు వేసాడో అశ్వని కుమార్ ఉపాధ్యాయుని, అతను మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. సార్ మీరు క్రైస్తవుల మీద కేసు వేశారు, ఎందుకు వేశారు సార్ అంటే, నేను కూడా వైట్ షర్ట్ వేసుకుంటాను కదా, నన్ను ఏదో మీడియా జర్నలిస్ట్ అనుకున్నాడు. అవును, క్రైస్తవులంతా దొంగలు, వాళ్ళ మతం మారుస్తూ ఉంటాడు అన్నాడు. అంటే ఏం మతం మారుస్తారు ఏంటి సార్, మీరు ఎందుకు వేశారు అంటే, మీరు మా దేవుడిని నమ్ముకోండి అద్భుతాలు చేస్తాడని భ్రమ పెడతారు, మీరు మా దేవుడిని నమ్ముకోండి మీ పిల్లలకి స్కూల్ ఫీజులు మేమే కడతామని భ్రమ పెడతారు, మీరు మా దేవుడిని నమ్ముకోండి మీకు అద్భుతాలు జరుగుతాయని అది ఇది అని బాగా అన్ని చెప్పి వాళ్ళని మతం మారుస్తూ ఉంటారు క్రైస్తవులు అని చెప్పాడు. నేను అన్నాను, సార్ క్రైస్తవం అంటే ఒక మతం కాదు సార్, అది ఒక మంచి మార్గం. ఫస్ట్లో నా జీవితం ఇది, తర్వాత ఇది అని నేను ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను 2 ముక్కలు. అందరూ చూస్తూ ఉన్నారు. ఆయనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను కౌగిలించుకున్నాడు. వీడియో పెట్టాను, మీరు అంతా గాడ్స్ ఫే మిషన్ అనే ఛానల్లో చూడండి. ఎక్కడ ఇండియాలో ఉండే క్రైస్తవులందరి మీద కేసు వేసిన ఒక అశ్విని కుమార్ ఉపాధ్యాయ్. చెప్పాలి అంటే ఎక్కడైనా చెప్పచ్చు. చెప్పాలి అని ఆశ కలిగి ఉంటే ఆశని దేవుడు తృప్తిపరుస్తాడు. అందుకని మీరు కూడా నామకార్థ క్రైస్తవులాగా ఉండబాకండి, మీరు కూడా దేవుని పని చేయండి. నా సాక్ష్యం ఇదిలేండి. ఇంకా చెప్పాలంటే 2 hours పట్టింది, కానీ ఏదో వరకు పైన మెయిన్ చెప్పుకుంటూ వచ్చే టైం అయిపోతుంది కనుక కొద్దిసేపు మనం దేవుడి మాటలు మాట్లాడుకుందాం. నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలని అన్నలో సత్యతులు అతను ఏమనుకోకుండా. చాలామంది హిందువులు కూడా ఉన్నారు, ప్రైజ్ గాడ్. నా దగ్గర బైబిల్ ఉంది, నేను బైబిల్ తెచ్చుకున్నాను అన్నలో సత్యతులు ఎత్తండి. ఈ బైబిల్ నేను ఇప్పటి వరకు పూర్తిగా చదివాను అన్నలో సత్యతులు ఎత్తండి.
ఒక్కరు కూడా ఎత్తినట్టు లేరు. ఒకవేళ ఎత్తినట్టయితే దేవునికి స్తోత్రం. ఎత్తని వాళ్ళందరికీ మీకు సిగ్గుండాలి. మీరు క్రైస్తవులైనా? మీలాంటి వాళ్ళ వల్లే దేవుడి నామానికి చెడ్డ పేరు. మీలాంటి నామకార్థపు భ్రష్టు పట్టిన పరిస్థితిలో ఉన్నారు ఇంకా చాలామంది. మీలాంటి వాళ్ళు అలా ఉండటం వల్లే నాలాంటి హిందువుడు దేవుడు నమ్ముకోవట్లేదు. రోజుకు 3 పూట్ల కడుపుకు తిండి తింటున్నాం. మరి ఒక్క పూటన్నా మీరు ఆత్మీయంగా భోజనం తినట్లేదా? రోజుకు ఒక్క పూట చదివినా ఒక పేజీ ఈ పాటికి బైబిల్ అయిపోయేది కదా. మీరు చదవట్లేదంటే ఇంకా నామకార్థం స్థితిలో ఉన్నారు. అందుకే మీకు ఇంకా అనారోగ్యాలు, అప్పులు, బాధలు, శ్రమలు అన్నీ మీకు. అందుకే దయచేసి బైబిల్ చదవండి. బైబిల్ చదివితే జీవితం మారిద్ది. నాదైతే మారింది, మరి మీకు మారిద్దో లేదో తెలియదు. చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఎట్లా మీకు చదివే అలవాటు లేదు కదా. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగునట్లు దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఏమైనా అర్థమైందండి మీకు? ఆకాశాన్ని ఆయనే కలుగు చేశాడు, భూమిని ఆయనే కలుగు చేశాడు, దీన్ని నివాసం ఉండడానికి యోగ్యంగా ఆయన తయారు చేశాడు. అంటే మీకేం అర్థం కావాలి? ఆకాశాన్ని భూమిని తయారు చేసిన దేవుడు ఈ ప్రపంచంలో ఇంకా ఆయనే, ఇంకెవరో దేవుళ్ళు కాదు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు. ఇది సత్యం. అట్లాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అర్థమైందండి? నేను ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడట్లేదండి, ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా ఇప్పుడు చచ్చిపోయారు. ఎవరైతే కొత్తగా యేసు ప్రభు కావాలి అనుకుని వచ్చారో, ఎవరైతే కొత్తగా దేవుడు నమ్ముకున్నారో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. దేవుడు నోటి మాటతోటే ఆకాశము కలుగును కాకంటే ఆకాశం కలిగింది, నోటి మాటతోటే భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, నోటి మాటతోటే సముద్రం కలుగును కాకంటే సముద్రం కలిగింది, నోటి మాటతోటే చెట్లు జంతువులు సమస్తము కలిగాయి. కానీ నిన్ను మాత్రం ఆయన చేత్తో చాలా ఇష్టపడి, చాలా అందంగా, చాలా సుందరంగా తయారు చేసుకొని మీలో జీవాత్మను వదిలాడండి, ఆయన ఆత్మని. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. అంతేగాని మనల్ని తయారు చేసిన ఇంకెవరో ఇంకే తల్లో కాదు. మీకు అర్థం కావడానికి చెప్తున్న వాళ్ళు విమర్శించడం కాదు, మనం సత్యాన్ని గ్రహించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనకంటే ముందుగా ఈ లోకాన్ని మొత్తాన్ని తయారు చేశాడు మన మీద ఉండే ఇష్టంతో. ఆ లోకంలో మనం ఉన్నాం కనుకనే లోకాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. లేకపోతే ఈ లోకాన్ని ఎప్పుడు తీసిపడేసేవాడు. కానీ ఈ రోజున క్రైస్తవులంతా పేరుకే నా దేవుడు యేసుక్రీస్తు అని చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళ బ్రతుకుల్లో మార్పులు ఉండవు. సిగ్గు లేకుండా వెళ్ళి వీళ్ళే సిగరెట్లు తాగుతారు, సిగ్గు లేకుండా వెళ్ళి వీళ్ళే మందు తాగుతారు, సిగ్గు లేకుండా వెళ్ళి క్రైస్తవులే మళ్ళీ అన్ని అబద్ధాలు ఆడతారు, సిగ్గు లేకుండా వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచారం చేస్తారు. వాళ్ళందరూ మీరు చూసి మోసపోకండి, వాళ్ళంతా క్రైస్తవులు కాదు. ఎవరైతే నెత్తిన ఉసుకేసుకొని వస్తారో, ఎవరైతే వైట్ షర్ట్ వేసుకొని బైబిల్ తీసుకొని వస్తారో వాళ్ళంతా క్రైస్తవులు కానే కాదు. ఎవరైతే బైబిల్ను చదివి వాక్యాన్ని పాటిస్తారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. అర్థమైందండి? సర్వభూమికి మహారాజు అంట ఆయన. ఒక ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ రోజున చాలా మంది 33 కోట్ల మంది పేర్లు చెప్తారు. గట్టిగా చెప్పమంటే 33 పేర్లు రావాలకి.
యేసు ప్రభు అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు ఆయన దేవుడు అని. ఈ రోజున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పక్క దేశాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఎవరికి తెలియదు. ఆ స్థాయిలో కూడా ఎవరికి తెలియదు. ఇంకా మనకుండే దేవీ దేవతల పేర్లు చెప్తే అసలు ఎవరికి తెలియదు. ఓన్లీ మన భారతదేశంలోనే దేవుళ్ళు వాళ్ళు, మన భారతదేశంలోనే దేవతలు వాళ్ళు. కానీ అక్కడ వాక్యం ఏమని చదివాం ఇందాక, నీ దేవుడు దేవతలకు దేవునికి రాజులకే రాజు ఆయన, దేవీ దేవతలకు కూడా ఆయనే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకొని ఈ లోకం వదిలిపెట్టి ఎప్పుడు పోతామో తెలియదు. కనీసం బైబిల్ని చదవలేదంటే క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడాలా లేదండి? తెలుసుకోండి అమ్మా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉంది, పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఇందే కానీ భూమి కింద ఇండు నీళ్ళ ఇందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడునైనా నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు శాపాన్ని పంపిస్తానని చెప్తున్నాడు దేవుడు. అదే ఆయన కనుక అంగీకరించినట్లయితే 1000 తరముల వరకు మనల్ని కరుణించేవాడునై ఉన్నాడు ఆయన. నేను అనేక పూజలు చేశాను, చాలా చేశాను, నాకు ఎప్పుడు శాంతి సంతోషం లేదు. నాకు ఇష్టం వచ్చిన టెంపుల్కి వెళ్ళి నేను గుండు చేసుకునేవాడిని, నాకు ఎప్పుడు ఏమీ జరగలేదు. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళేవాడిని, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవాడిని, బుధవారం అయ్యప్ప టెంపుల్కి వెళ్ళేవాడిని, గురువారం సాయిబాబా గుడికి వెళ్ళేవాడిని, శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళేవాడిని, శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేవాడిని. నా భక్తి అది, ఆల్మోస్ట్ అందరి భక్తి అదే. మనం సత్యాన్ని గ్రహించాలి. అది ఒకవేళ యేసు ప్రభు ఫోటో అయినా కూడా ఉండకూడదు మీ ఇంట్లో. కావాలంటే వాక్యం రాసుకోండి, వాక్యమే మనకి దేవుడు. అది ఏ విగ్రహం అయినా సరే ఉండకూడదు. మరి యేసుక్రీస్తు అంటే ఈ రోజున అందరూ ఓన్లీ క్రైస్తవులకే దేవుడు అనుకుంటున్నారు. కాదు, చర్చ్ అంటే అసహ్యం వేసి దూరంగా ఉండే వాళ్ళకు కూడా దేవుడే ఆయన. వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం, నేను సమీపము నుండి దేవుడును మాత్రమేనా, దూరము నుండి దేవుడును కానా. ఈ మధ్యకాలంలో మీకు అందరికి తెలుసు, స్పేస్లోకి 2 వ్యక్తులు వెళ్ళారు. పాప 9 రోజుల ప్రోగ్రాం అని 9 నెలలకు తిరిగి వచ్చారు. ఆ విల్మోర్ అనే వ్యక్తి అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు కిందకు వచ్చిన తర్వాత, వచ్చే ముందు పైనుంచే, మేము ఇన్ని రోజులు బ్రతుకున్నామంటే కారణం మా దేవుడు యేసుక్రీస్తు, నా ఫెయిత్ జీసస్ అని చెప్పాడు ఆయన. ఆ పక్కనుండి ఏమంటది, నేను భగవద్గీత తీసుకెళ్దాం అనుకున్నా, సమోసాలు తీసుకెళ్దాం అనుకున్నా, నాకు పర్మిషన్ ఇవ్వలేదు, నా సావాలని చెప్తుంది ఆవిడ. అంతకుముందు ఇంకొక ఆవిడ వెళ్ళింది, కల్పన చావ్లా అని. కిందకు వచ్చేసరికి మొత్తం బుక్ అయిపోయింది. ఈవిడ కూడా బుక్ అయ్యేది. కానీ పక్కనే క్రైస్తవుడు ఉన్నాడు, ప్రార్థన చేశారు కాబట్టి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ విషయం తెలియదు ప్రపంచానికి. సునీత వెళ్తే అని ఎగురుతున్నారు. ఆ పక్కన విల్మోర్ వల్లే ఆమె కూడా దిగి వచ్చింది క్షేమంగా. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, లోతు సుధమ గుమరలో ఉండేవాడు, అక్కడంతా పాడైపోయింది. దాన్ని పాడు చేయడానికి దేవదూతలే 3 వచ్చారు. అబ్రహాం ఇంట్లో మంచిగా భోజనం చేశారు, మేము వెళ్తున్నామని చెప్పారు. ఎక్కడికయ్యా? సుధమ గుమర నాశనం చేయడానికి. దేనికి ప్రభువా? వాళ్ళు ఇట్లా పాపం చేస్తున్నారు. అయ్యా మరి వాళ్ళందరిని పాడు చేయడం ఎందుకయ్యా? మేమంతా ప్రార్థన చేస్తున్నాం. ఒక 50 మంది ఉంటే వాళ్ళందరిని వదిలిపెడతావా? వదిలిపెడతాను పో. సరేనయ్యా, ఒక 5 దగ్గర ఏమన్నా వేసేస్తావా వాళ్ళని? లేదు, వదిలిపెడతాను పో. మరి 10 మంది ఉంటే ఉంచుతావా? ఉంచుతాను పో. అంటే దేవుడి దృష్టిలో ఒక్కడ మంచోడు ఉన్న ఆ ఊరిని కాపాడతాడు. అందుకని ఆ విల్మోర్ సరిగ్గా ఉన్నాడు కాబట్టి ఆ సునీత విలియం కూడా కిందకు వచ్చింది. దేవుడు నువ్వు ఆకాశంలో ప్రార్థన చేసినా వింటాడు, పాతాళంలో ప్రార్థన చేసినా వింటాడు. కానీ మనం పాతాళానికి వెళ్లకుండా చూసుకోవాలి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 8వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొను నీవు అక్కడ ఉన్నావు అని చెప్తున్నాడు దావీదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఉన్నాడు. ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామమున ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో ఆయన ఉన్నాడు. ఇది సత్యం. నేను మొక్కుబళ్ళు వేసుకుని చెప్పులు లేకుండా వెళ్ళిపోయేవాడిని, ఏం ఉపయోగం లేదు. మళ్ళీ వచ్చిన తర్వాత అదే సిగరెట్, అదే మందు. ఎప్పుడైతే యేసు ప్రభువుకి నా హృదయాన్ని ఇచ్చానో అప్పటి నుంచి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా అకౌంట్లో 1,40,00,000 రూపాయలు ఉన్న రోజు కూడా నాకు తృప్తి లేదు.
ఒక ఆత్మకి రక్షణ సువార్త చెప్తే అదే తృప్తి. ఒక రోజుతో ఒక్కరితోటన్నా మాట్లాడుకున్న అసలు పడుకో, అది అలవాటు అయిపోయింది. మీరు కూడా అలవాటు చేసుకోండి, మంచిది క్రైస్తవులు. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, ఆయన పిలుస్తున్నాడు. తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా అంటే ఆయనే భూమికి ఆకాశానికి మొత్తానికి దేవుడు. యేసుక్రీస్తే దేవుడు. ఆయన సమస్త మానవాళిని ఆయన రక్షించాడు, ఆయన పుట్టించాడు, ఇప్పుడు రక్షించుకుంటున్నాడు. అంతేగాని ఇప్పుడు చూడండి, ఏ దేశంలో వెళ్ళినా యేసుక్రీస్తు వారి మందిరం ఉంటుంది, యేసుక్రీస్తు వారి ప్రార్థనా మందిరం ఉంటుంది. అనేక మందికి దేవుడు మేలు చేశాడు, అందరికీ మేలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునే దేవీ దేవతలు ఎవరికైనా బాగు చేస్తారండి? పక్కన దేశం వాళ్ళకి వెళ్ళి వాళ్ళ పేర్లు అడిగితే చెప్తారు అసలు? కానీ దేవుడే కూర్చోబెట్టాడు మనకి శత్రువును పైన. ఎందుకు? మనమన్నా ఇప్పుడు ఇంకా బుద్ధి తెచ్చుకొని మారుతామని. దేవుడే పెట్టింది మనకి, వేరే వాళ్ళు పెట్టలేదు. ఏ రోజు చివరి రోజు తెలియదు. నువ్వు చనిపోతే నీ భర్త నీకు భర్త కాదు, నీ భార్య నీకు భార్య కాదు, నీ పిల్లలు నీకు పిల్లలు కాదు, నీ ఊరు నీకు ఊరు కాదు. చనిపోయామంటే పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, పెట్టే బేడ అన్ని తీసుకొని వస్తారు, మంచిగా ప్రార్థన చేస్తారు, తీసుకెళ్ళిపోయి పాతి పెడతారు. ఆ తర్వాత ఇంటికి వస్తారు, అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ 3వ రోజు 5వ రోజు ఆదరణ కూడికి పెట్టుకుంటారు. ఆదరణ కూడిక పెట్టుకుంటున్నామని డేట్ ఫిక్స్ అవగానే నీది ఒక మంచి ఫోటో ఫ్రేమ్ తీసుకొస్తారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళ పూలు చల్లాలి కదా. దేవుడే విగ్రహారాధన చేయదంటే నువ్వే ఒక విగ్రహంగా మారిపోతావు ఆ రోజు. ఆ తర్వాత బతికున్నప్పుడు కూడి పెట్టరు, చచ్చిపోయిన తర్వాత నీ పేరు మీద మంచి చికెన్ల మటన్లు పెడతారు మీ ఇంట్లో వాళ్ళంతా వచ్చిన వాళ్ళకి. కానీ నీ పరిస్థితి ఎక్కడికి? ఒక గోడకు ఫోటోనేనా? అసలు దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నీ కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? ఏమండి, ఈ ప్రపంచంలో ఉండేవాడు ఎవడన్నా మన కోసం ప్రాణం పెట్టాడండి? ఆయన దేవాది దేవుడు. ఆయన మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఈ గొర్రెలు, ఈ మేకలు, ఎద్దులు, దున్నపోతులు కోస్తే పాపం పోదని ఆయనే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు. 33.5 సంవత్సరాలు నీలాగా నాలాగా బ్రతికాడు. చివరికి దెబ్బలు కొట్టించుకొని ప్రాణం పెట్టాడండి. ఎవరైనా పెట్టారా? పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజు లేచాడు. ఎవరైనా లేచారా? అందరూ జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని కలిసిపోయారు దాంట్లో. యేసుక్రీస్తు ఒకడే సజీవుడు కాబట్టి ఆయన లేచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషి నిష్కలంకముడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆకాశము కంటే ఇంకా హెచ్చైన వాడంట మన ప్రభు. కానీ ఆయనే నీ పాపిష్టి బ్రతుకు కోసం, నీ కోసం వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వేమో ఇంకా నామకార్థం క్రైస్తవునిగానే ఉన్నావు. ఏం చేయడానికి? ఆయన నిన్ను మోసం చేయలా. నీకోసం ప్రాణం పెడతానని చెప్పాడు, ప్రాణం పెట్టాడు. కానీ నువ్వు మోసం చేసావు. ముసుగులో ఉన్నావు. ఓన్లీ క్రైస్తవులన్న ముసుగులో ఉన్నారు. బయటికి రావాలి మీరంతా. ఎన్ని రోజులు నామకార్థం క్రైస్తవుల్లో ఉంటారు? ఎన్ని రోజులు మీరు పాపం నుండి ప్రార్థన చేసినా వ్యర్థమే. వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారం మనం జీవించాలి. అన్ని ఆజ్ఞలు సరిగ్గా ఉండి ఒక్క ఆజ్ఞలు తప్పిపోయినా అన్నీ పోయినట్టే లెక్క. అందుకనే మన జీవితాలు ఆశీర్వాదాలు లేవు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? ఆయన కోసం ఎలా బ్రతుకుతున్నాం? ఆయన సాక్ష్యాన్ని మనం ఎలా కాపాడుతున్నాం? ఆయన మాటలు మనం ఎవరికి చెప్తున్నాం? ఆయన గురించి మనం ఎవరికి తెలియపరుస్తున్నాం? ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నావా? ఏ రోజు చివరి రోజు నీకు తెలియదే. ఈరోజు చనిపోతే నీ భార్యాభర్త లేదా నీ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఆదరణ ఎవరు? వెళ్ళిపోతే నువ్వేమైనా పరలోకంలో చేరతావా? భయంకరమైన పాతాళం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు చనిపోయేటప్పుడైనా యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా నమ్మి చచ్చిపోవాలి. అందుకని దయచేసి మనస్ఫూర్తిగా ఉండండి. మీ హృదయంలో ఆయన ఉంచండి. నీ దేహమైన ఆలయం అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఆ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. సిగరెట్లు తాగుతున్నావు, మందు తాగుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, అనేక మోసాలు చేస్తున్నావు, ఏవేవో కోరికలు పెట్టుకొని ఉన్నావు. నీ కోరిక ఎవరి మీద ఉండాలి? నీ హృదయంలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు లేకుండా వేరొకరుంటే నీ జీవితం వ్యర్థమే. తెలుసుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం.
నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఈ లోకం అంటేనే చీకటి. ఈ చీకటినే ఆయన వెలిగించడానికి వచ్చాడు. ఈ చీకటిలో నువ్వే ఒక వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉండాల్సిన క్రైస్తవురాలు నువ్వే పోయి ఆ చీకట్లో కలిసిపోతే ఇంక అర్థమేముందండి? ప్రభు ఎందుకు వచ్చాడు? ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయన ఎందుకు నిన్ను వెలిగించాడు? నువ్వు వెలగాలి కదా. ఆరిపోయి ఉన్నావు. ఆరిపోతే కష్టమే. చీకటి, అక్కడ అరుపులు కేకలు పండ్లు కొరుకుటే చీకట్లో ఇంకేం ఉండదు. నువ్వు వెలుగుగా ఉండాలి లోకానికి. ఆయన అందుకే నిన్ను వెలిగించడానికి ఈ లోకం మీదకి వచ్చాడు మానవ రూపంలో. నువ్వే వెలుగుగా లేకుండా ఆరిపోతే కష్టం. వెలగండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దకు, దీన మనస్సు గల వారి యొద్దకు నివసించుచున్నాను. నువ్వు ఎంత వరస్ట్ క్యాండిడేట్ అయినా నిజమైన మారు మనసు పొంది నీ హృదయంలోకి ఆయన్ని గనుక ఆహ్వానించినట్లయితే ఆయన ఉండటానికి నీ దగ్గర ఇష్టపడుతున్నాడు. ఆయన భూమి ఆకాశంలో పట్టజాలని దేవుడు. అలాంటి గొప్ప ప్రాంతాన్ని వదిలిపెట్టి నీ కోసమే వస్తానన్నాడు ఆయన నీ హృదయంలోకి. మరి నీ హృదయంలో చోటిస్తున్నావా ఆయనకి? ఓన్లీ పేరుకి నేను క్రైస్తవులని చెప్పుకుంటున్నారా? నీ హృదయంలో ఆయన కనుక లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. దేవాది దేవుడే నిన్ను ఇష్టపడుతున్నాడు. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను సరిగ్గా దేకరు, నీ చుట్టాలు నిన్ను సరిగ్గా దేకరు. అట్లాంటిది నీ కోసం ప్రాణం పెట్టి మళ్ళీ కూడా ఆయన ఆత్మరూపంలో నీ దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెడుతున్నారు మీరు. అందుకే మీరు బైబిల్ని చదవలేకపోతున్నారు. మీలో దేవుని ఆత్మ ఉంటే దేవుని వాక్యం చదువుతారు. మీలో దురాత్మ ఉంది కాబట్టి మీరు దేవుని వాక్యానికి దూరం అయిపోయారు. ఇది వాస్తవం అండి. మీరంతా ఫీల్ అయినా నాకేం అవసరం లేదు. నేను 4 సార్లు చదివాను, మీరు ఎందుకు చదవలేకపోతున్నారు అంటే దేవుడు మీరు నివసించట్లేదా? మీరెంత ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారా? బ్రతకండి. బ్రతికితే మంచిది, పరలోకంలో చేరతారు. లేదంటే నరకానికి వెళ్ళిపోతారు. తెలుసుకోండి. నరకం అంటే ఏదో చాలా ఈజీ అనుకుంటున్నారు అందరూ. అగ్ని ఆరదు, పురుగు చావదు. మీకందరికీ తెలుసు ధనవంతుడు లాజరు. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను. ధనవంతుడు అంట బాగా డబ్బు సంపాదించుకున్న వ్యక్తి. దేవుడే ఆశీర్వదించాడు. అతను తినేటప్పుడు ఆ మిగిలిచే రొట్టె ముక్కలు అన్నం మెచ్చుకుని కింద వేస్తే తినేవాడు ఒక దరిద్రుడు లాజరు. ఒళ్ళంతా పుండ్లు, పాపం కుక్కలు నాకేంటో వచ్చి. అయినా కూడా చిరాకు పడకుండా ఏదో ఆయన ఇచ్చే తిని బతికాడు. ఇద్దరు ఒక రోజు చనిపోయారు. ఈ దరిద్రుడేమో అబ్రహాం రొమ్మున ఉన్నాడు, ఈ ధనవంతుడేమో పాతాళంలో కేకలు పెడుతున్నాడు యాతన పడతా. అయ్యా తండ్రి అయిన అబ్రహామా అంటే వీడికి తెలుసు వీడు ఆల్రెడీ క్రైస్తవుడే. వీడు క్రైస్తవుడు కాకపోతే తండ్రి అయిన అబ్రహాం అన్న సంగతి తెలియదు. వీడి దేవుడే ఆశీర్వదించాడు. మనలాగే నామకార్థ క్రైస్తవుడు. అయ్యా తండ్రి అయిన అబ్రహామా, ఈ పాతాళంలో నేను యాతన పడలేకపోతున్నాను తండ్రి, ఆ దరిద్రుడు పంపించు. ఆ చిటికిని వెళ్తాడు, ఒక్క డ్రాప్ అయిన నాలుగు మీద వేస్తాడు, నేను బ్రతుకుతానని కేకలు పెడుతున్నాడు. కుదరదు. నువ్వు బ్రతికినప్పుడు నీ ఇష్టానుసారం బ్రతికావు. బైబిల్ తెచ్చుకున్నావు కానీ ఒక్క ముక్క చదవలేదు. వాక్యం తెలుసుకొని వాక్యానుసారం జీవించలేదు. నిన్ను నేనే ఆశీర్వదించాను. నా కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నీ ఇష్టానుసారం సుఖానుభవాలు అనుభవించావు. నీకు అక్కడే నీకు నాకు మధ్యలో అగాధం ఉంది. నువ్వు బ్రతికినప్పుడే చూసుకోవాలి. చనిపోయిన తర్వాత కుదరదని వస్తుంది అక్కడి నుంచి. అయ్యా నేనంటే సరేనయ్యా, కాలిపోతున్నాను, నాకు 5గురు సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళ దగ్గరికి నా దరిద్రుని పంపించయ్యా, సువార్త చెప్తారు అని కేకలు పెడుతున్నాడు. కుదరదు. నువ్వు బ్రతికినప్పుడే నీ వాళ్ళను మార్చుకోవాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకో, వాళ్ళ గడ్డం పట్టుకో, వాళ్ళ చేతులు పట్టుకో. బ్రతికుండంగానే వాళ్ళని రక్షణ మార్గంలో నిలుపుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళకి రక్షణ లేకపోయినా, నీ కుటుంబంలో రక్షణ లేకపోయినా, నీ బంధుమిత్రులకు రక్షణ లేకపోయినా, చనిపోయిన తర్వాత నరకమే. అది భయంకరంగా ఉంటుంది, చెప్పడానికి కుదరదు. దయచేసి మీరంతా నరకానికి వెళ్ళబాకండి. మీ ఇంట్లో వాళ్ళని పంపించబాకండి. ఈ లోకంలో ఏమి సాధించలేము. ప్రభువే చెప్పాడు, మీరు పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోండి. ఇక్కడ సమకూర్చుకుంటే నువ్వు పోయిన రోజే లాస్ట్. అదే పరలోకం సంపాదించుకుంటే
మరి పరలోకంలో ధనం ఉంటుంది అనుకోవచ్చు మీరంతా. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి, 2వ వచనం నుంచి. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు బ్రతికారు. ఆయనకి రేపు పొద్దున ఇంక సిలువ అయిపోతున్నారు, రేపో మాపో. శిష్యులంతా అడుగుతున్నారు, అయ్యా ప్రభువా, నీతో పాటు ఇన్ని రోజులు కలిసి తిన్నాము, కలిసి పడుకున్నాం, సువార్తలు చేశాం, అద్భుతాలు చేశారు, మరి మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నావు ప్రభు అని అడుగుతున్నారు శిష్యులు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరిచి మళ్ళీ వస్తాను, ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాను, ఈ భూమిని పాడు చేస్తానని చెప్తున్నాడు ప్రభు. మరి నీకు స్థలం అక్కడ ఉందా, ఇక్కడ ఉందా? చిత్తూరు జిల్లాలో స్థలం లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, నీకు పరలోకంలో స్థలం ఉండాలి. ఈ భూమి మీద నీకు ఎన్ని డబ్బులున్నా వ్యర్థమే. ఎవరిని పలకరించే నాదుడు కూడా ఉండడు, పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. పరలోకంలో నీకు ఉండాలి, పరలోకంలో స్థలాలు ఉన్నాయి. యేసు ప్రభు చెప్తున్నాడు, లేని ఎడల నేను మీకు చెప్పేదని చెప్తున్నాడు. అంటే నేను మీకు అబద్ధం చెప్పట్లేదు, నిజంగానే అక్కడ స్థలం ఉందని చెప్తున్నాడు యేసు ప్రభువే, స్వయంగా సాక్ష్యం. అందుకని మనమంతా ఇక్కడ స్థలం ఉందా, ఇల్లుందా, నాకు మంచి అమ్మాయి కుదిరిందా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, వదిలేసి వెళ్ళిపోయిందా కాదు. మనకు పరలోకంలో స్థలం ఉందా లేదా? నా ప్రభువు నా కోసం వచ్చి ప్రాణం పెట్టాడు, నేను ఆయన కోసం ఏం చేయాలి అనే జ్ఞానం కలిగి మనం బ్రతకాలి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం. బలులనైనను నైవేద్యమునైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. కొబ్బరికాయలు కొట్టమనలేదు, అగరబత్తీలు ముట్టించమని చెప్పలేదు, పూలదండలు తెమ్మని చెప్పలేదు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వమని చెప్పాడు. నమ్మి మారు మనసు ఉందండి, మీరు రక్షింపబడతారని చెప్పాడు. అది పైన రాస్తుంది కదా, మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమనుకోకుండా ఒకసారి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు. సరే, ఇంకా కొంతమంది తీసుకోలేదు, తీసుకోండి తొందరగా. ఎందుకంటే అక్కడ ఏమనుందంటే యేసు ప్రభువుని నమ్మితే రక్షింపబడునని లేదు. యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడును. అక్కడ చూడండి, చదవండి, పైన ఉంది. పాపం సంతోష్ బ్రదర్ బాగా కష్టపడి ఆ వాక్యాన్ని పెట్టినట్టున్నాడు. నమ్మటం వేరు, బాప్తిసం తీసుకోవడం వేరు కాదండి, రెండు ఒకటే. నమ్మటం అనేది అన్నము, బాప్తిసం అనేది కూర. నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడతాడు. బాప్తిసం పొందలేదంటే నువ్వు ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నావు, నువ్వు లోకంలోనే ఉన్నావు. చనిపోతే నీ బ్రతుకు పాతాళానికే. దయచేసి తొందరగా మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిసం తీసుకోండి, అది మీకే మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లో మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండెను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. మనలాగే మనకుండే రక్తమే ఆయనకుంది, మనకుండే అవయవాలే ఆయనకి ఉన్నాయి, మనకున్న శరీరమే ఆయనకి ఉంది. కానీ ఎటువంటి పాపము లేనివాడు. మరి మనం నేను పాపిని కాదు అన్న ఒకసారి చేతులు ఎత్తానండి ఎవరన్నా ఉంటే. అందరు ఇంకా పాపంలోనే ఉన్నారు. దయచేసి మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి. మీకు ఏమీ అలవాట్లు లేవు, ఓన్లీ మీరు యేసు ప్రభు నమ్మారు, ఉపయోగం ఏమీ లేదు. బాప్తిసం తీసుకుంటేనే రక్షింపబడతారు. లేదంటే నువ్వు ఇంకా స్టిల్ వ్యభిచారంలో ఉన్నట్టే, స్టిల్ త్రాగుబోతులో ఉన్నట్టే, నువ్వు ఇంకా మోసగాడివే, అబద్ధికురాలువే. వాళ్ళకి ఎంత పాపం ఉందో బాప్తిసం తీసుకోకపోతే నీకు కూడా అంతే ఉంది. దయచేసి తీసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడును. నిన్ను నమ్మి నువ్వు నరకానికి వెళ్ళకూడదని చెప్పి సర్వలోకాన్ని ఆయన నోటి మాటతో తయారు చేసి నిన్ను చేత్తో తయారు చేసుకున్నాడు గనుక నువ్వు నమ్మే మూఢనమ్మకాల నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి ఆ మూగ జీవాల్ని బలి ఇవ్వకుండా ఆయనే ఈ భూమి మీదకి వచ్చి మన కోసం పస్కా బలిగా ప్రాణం పెట్టాడండి. మనం ఇంకా కూడా రక్షణ తెలుసుకోలేకపోతే ఎట్లా?
ఇంకా కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? మనమే వేరే వాళ్ళకి చెప్పేలాగా ఉండాలి. నేను చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని నేను ఒక భయంకరమైన వ్యక్తిని 1,35,000 మందికి యేసు ప్రభు దేవుడు అని చెప్పాను. మరి మీలో ఎంతమంది చెప్పారండి? ఒక 1000 మందికి చెప్పారు అన్నారు. ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరు లేరు. మరి ప్రభుకి ఏం చెప్తారు? మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది చనిపోయారు. కోటీశ్వరులు చనిపోయారు, ఉద్యోగాలు ఉండేవాళ్ళు చనిపోయారు, పేరు ప్రతిష్టలు ఉండేవాళ్ళు చనిపోయారు. మరి ఇంకా నువ్వు బ్రతుకున్నావు దేనికి? మన కరోనాలో నీ ఇంటి పక్కనోడు చనిపోయాడు, నీ వీధిలో వాడు చనిపోయాడు, నీ బంధువుల్లో చనిపోయాడు, కానీ ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు. ఏం చేయడానికి బ్రతికున్నావు? నేను దేవుడు ఎందుకు బ్రతికిచ్చాడు? ఎందరికో లేని ఆయుష్ నీకెందుకు ఇచ్చాడు? ఎప్పుడు చెప్తావు దేవుడి మాటలు? నీ కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ బాగున్నాయి. కళ్ళు లేని వాళ్ళు రోడ్డు మీద తౌరాడుకుంటా దేవుడి పత్రికలు పంచుతున్నారు, స్వార్థ పత్రికలు. అయ్యా యేసు ప్రభు దేవుడు నమ్ముకోండి అని. కాళ్ళు లేకపోతే ముట్టితో దేక్కుంటూ సువార్తను ప్రకటిస్తున్నారు. చేతులు లేకపోతే నోటితోటి కేకలు పెట్టుకుంటూ సువార్తను ప్రకటిస్తున్నారు. నీకు అన్నీ ఉన్నాయి కదా. ఈ రోజు రాత్రికి నీ చేతులు పెరాలసిస్ వచ్చి పడిపోతే నువ్వు ఎవరికి కరపత్రికలు ఇస్తావు? ఈ రోజు రాత్రికి నీకు పక్షవాతం వచ్చి నీ నోరు పడిపోతే యేసు ప్రభు దేవుడు అని ఎవరికి చెప్తావు? మీ ఇంట్లో పిల్లలు ఏదైనా తీసుకొని పొడిస్తే నీ కన్ను పోతే యేసు ప్రభు దేవుడు అని ఎవరు చర్చికి తీసుకెళ్తావు? అన్నీ బాగున్నప్పుడే కదా నువ్వు దేవుడి గురించి చేయాలి. ఎందుకు మీరంతా చేయలేకపోతున్నారు? మీరంతా దేవుడిని తెలుసుకుంటారని అనేక మంది మిషనరీస్ని పంపించాడు భారతదేశానికి దేవుడు. మీకు అందరికీ ఒక విషయం తెలియాలి. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో ఒకరైన తోమా మన భారతదేశానికి వచ్చాడండి. అందరంట ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను పెట్టమని చెప్పాడు. వాళ్ళందరూ చీట్లు వేసుకున్నారు శిష్యులంతా. నువ్వే దేశం వెళ్ళాలి, నువ్వే దేశం వెళ్ళాలి. తోమా గారికి అంటే భారతదేశం చీటీ వచ్చిందంట. అబ్బా ప్రభా నేను పోనయ్యా, ఆ భారతదేశం వాళ్ళంతా మూర్ఖులయ్యా, వాళ్ళని కొట్టి చంపుతారా, నేను పోనన్నయ్యా అన్నాడంట. ఏ తోమా వెళ్ళాలి నువ్వు అని చెప్పాడంట. ప్రభు ఆజ్ఞ పట్టుకొని ఆయన వచ్చాడు. ఆ కేరళ ప్రాంతం పేరు ఇంతకు ముందు ట్రావెన్కోర్. ఆ ప్రాంతానికి ఒక రాజు ఉండేవాడు. అది సపరేట్ అండి. మైసూరు, హైదరాబాదు, ఈ ట్రావెన్కోర్ ఇవన్నీ సపరేట్ అని రాజ్యాలు. ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కలిపారులే, అదంతా వేరే స్టోరీ. దాని గురించి మనకెందుకులే. ఆ ట్రావెన్కోర్ రాజు ఉండేవాడు. అప్పట్లో ఇస్రాయేల్లో యుద్ధం జరిగినప్పుడు కొంతమంది యూదులు యాలకులు, లవంగాలు, చెక్కలు, మొగ్గలు అమ్ముకోవడానికి కేరళ ప్రాంతానికి వచ్చారు. చాలామంది ఉన్నారు యూదులు, ఇప్పటికి కూడా ఉన్నారు కొంతమంది. ఆ కేరళ పేరే గాడ్స్ ఓన్ కంట్రీ. కేరళ కాదు, కేరళ అని మనం పిలుచుకుంటాం. అక్కడ ప్రతి స్ట్రీట్లో గాడ్స్ ఓన్ కంట్రీ అని రాసుకుని ఉంటారు వాళ్ళు. ఎందుకంటే దేవాది దేవుడే పంపించాడు. నిజమేలే, మీకు డౌట్ ఎందుకు పక్కన వాళ్ళని అడగటం? నేను అబద్ధం చెప్పనుగా. అయితే రాజుగారు ఒక మంత్రిని ఇచ్చి, ఒక శిష్యుని ఇచ్చి పంపించారు. మనం రాజమందిరం కడదాం, ఫలానా తోమ బాగా కడతాడంట, మంచి కార్పెంటర్ అంట, మంచి పనుడంట, మనకి ఇక్కడ ఉండే యూదులు చెప్పారు అని పంపిస్తే ప్రభు మాట పట్టుకొని ఆయన వచ్చాడండి. మొట్టమొదటిగా అడుగు పెట్టాడు. దాని పేరే కొడంగలూరు, కేరళలో. మీరు కొట్టని గూగుల్లో వస్తుంది. ఫస్ట్ చర్చ్ ఇన్ ఇండియా. ఆ ప్రాంతానికి వస్తే అక్కడే పడవ ఇంకా ఉంది. ఆయన రాజమందిరం కట్టడానికి స్టార్ట్ చేశాడు పని. స్టార్ట్ చేస్తే పగలంతా పాపం రాజమందిరం కట్టి ఆ డబ్బులు తీసుకొని రాత్రంతా పేదవాళ్ళకి పంచి సువార్త చెప్పేవాడు. అరే వీడు ఎక్కడి నుంచో వచ్చి మత మార్పిడి చేస్తున్నాడు. ఆ రోజుల్లోనే ఉంది మత మార్పిడి, ఇప్పుడు కాదు, 1980 సంవత్సరాల క్రితం. అరే వీడు ఎక్కడి నుంచో వచ్చి మన దేవతల్ని, మన దేవుళ్ళని పూజీయకుండా వాళ్ళ దేవుడిని గొప్పగా చెప్పుకుంటున్నాడు. వీడిని తీసుకెళ్ళి లోపల ఏంటంటే తోమా గారిని జైల్లో వేసాడు. సువార్త చెప్తే నిన్ను వేస్తే ఎంత? స్వయంగా యేసు ప్రభు శిష్యుడు, ఆయనతో పాటు తిని ఆయనతో పాటు పడుకున్న వ్యక్తిని జైల్లో వేశారు. సువార్త చెప్పినందుకే. వేసిన 3వ రోజు ఆ రాజుగారు తమ్ముడు చనిపోయాడు. అందరూ ఏడ్చుకుంటున్నారు. తోమా గారు అంటున్నాడంట, అక్కడ ఉండే ఆ జైలర్తో చెప్తున్నాడు, అయ్యా మా దేవుడు గొప్ప దేవుడు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, రాజుగారు తమ్ముడిని దేవుడు బ్రతికిస్తాడు, నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఈ మాట ఆడెళ్ళి రాజుకు చెప్పకుండా మంత్రికి చెప్పాడు. ఆ మంత్రి వచ్చి 4 తొనలు దాన్ని మళ్ళీ లోపల వేసాడు. ఆ తర్వాత ఆ సమాధి కార్యక్రమం అంతా జరుగుతుంది. పాడి కట్టారు, అందరిని తీసుకుని వెళ్తా ఉన్నారు. ఆ జైలు దగ్గరికి రాజుగారు రాగానే జైలు ఎదురు నుంచే వెళ్ళాలి. అయ్యా రాజుగారు, నేను దేశం నుంచి వచ్చాను, నీ సొమ్ము నేను ఎంతో తిన్నాను, నేను నీకు వాస్తవం చెప్పకుండా ఉండలేను. మా దేవుడు సజీవుడు, ఆయన చనిపోయిన వారిని సైతం లేపగలడు, నాకు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తాను, మీ తమ్ముడిని దేవుడు బ్రతికిస్తాడని చెప్తే రాజుగారు అప్పుడు ఎన్ని అరే వాడిని బయటికి తీసుకురాలంటే తీసుకొచ్చాడు. ప్రార్థన అంతా చేసి నజరేయుడైన యేసునామం అనేసరికి ఆయన లేచాడు. అప్పటి నుంచి మనకి సువార్త పర్మిషన్ వచ్చిందండి. కేరళలో, విదేశాల్లో ఎక్కడ లేని చర్చెస్ ఉన్నాయి, ఎక్కడా లేవు ఇండియాలో అంత మంచి చర్చెస్. అందుకే దేవుడు వాళ్ళని అట్లా ఆశీర్వదించాడు.
అందుకే గాడ్స్ ఓన్ కంట్రీ అది, కేరళ కాదు. ఆయన మొత్తం 7.5 సంఘాలు కట్టాడు. 7.5 సంఘాల్లో 6వ మందిరం చాలా అద్భుతం అండి. శబరిమల అయ్యప్ప టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆయన మందిరం. పంబా అనేది ఒడ్డునే ఉంటుంది. నేను వెళ్ళొచ్చిన 7.5 చర్చిలకు కూడా. ఆయన ప్రార్థన చేస్తుంటే సింహాలు పులులు మొత్తం సాష్టాంగపడి ప్రార్థనలు ఏకీభవించాయి. ఆయన మందిరం కడుతుంటే ఈ ఏనుగులేమో మొత్తం తొండంతో ఆ మొద్దులన్నీ అందిస్తే, ఈ సింహాలు పుల్లేమో తాట బిక్కుని వచ్చి ఆయనకి అందిస్తే మందిరం కట్టారు. ఇప్పటికీ ఉంది, పోయి చూసిరండి. ఆ గోవాలు పోయి ఈ గోవాలు పోయి ఆ పిక్నిక్ ఈ పిక్నిక్ టైం అంతా వేస్ట్, డబ్బులు వేస్ట్. సేవకుడు అపోస్తులైన తోమా గారు వచ్చి మందిరం కట్టారు. ఇప్పటికీ ఉంది, అది పాడైపోయింది. ఇప్పుడు మంచి బిల్డింగ్ కట్టారు. ఇప్పటికీ అక్కడ ఏనుగులు పుల్లు సింహాలు అరుస్తూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. మేము కారు వేసుకొని వెళ్ళడానికి గజగజ వణికాం. వెళ్ళేసరికి అట్లా తలుపు ఓపెన్ చేస్తుంది. లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే అసలు నేను ఆ ప్రార్థన ఎక్కడా చేసుకోలేదు, అంత ఏడుపు వచ్చింది. ఏంది ప్రభా, 2024లో నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడే భయంకరమైన పరిస్థితి, ఫారెస్ట్. 1990 సంవత్సరాల క్రితం ఈ శిష్యుని ఇక్కడే పంపించావు. దేనికి? అడవి జాతుల ప్రజలు నశించిపోకూడదు ఆయన వచ్చాడు. ఆ తర్వాత కట్టుకుంటా కన్యాకుమారి జిల్లాలో ఒక లాస్ట్ మందిరం కట్టాడండి. అది సగమైంది. ఆయన సువార్త బాగా చెప్తున్నాడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అంట, యేసు ప్రభు శిష్యుడు వచ్చాడని చెన్నై నుంచి కబురు రాగానే ఆ తోమా గారు ఉన్న ప్రాంతం మైలాపూర్ అంటారు దాన్ని. చెన్నై కాదు, చెన్నై పక్కది. ఇప్పుడు చెన్నైలో కలిపేశారు దాన్ని. ఆ మైలాపూర్ ప్రాంత వాసులంతా వచ్చి, అయ్యా మీరు వచ్చి మాకు కూడా సువార్తను చెప్పాలని చెప్పి సువార్త కూటాలు పెట్టుకుంటే సువార్తను చెప్పారు. వాళ్ళందరికీ బాగా ప్రకటించాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారిని ఫాలో అయ్యేవారు ఎవరైనా యేసు ప్రభు ఏం చేస్తే వీళ్ళు కూడా అదే చేస్తారు. యేసు ప్రభు ప్రతిరోజు ఏకువనే లేచి కొండకెళ్ళాడు ప్రార్థన చేయడానికి. ఈయన కూడా తోమా గారు కొండకెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి బల్లెంతో పొడి చంపేశారు. మనోళ్ళే, మీరంతా దేవుని తెలుసుకుంటారని పంపించాడు ఆయన, కానీ ఆయనే చంపేశారు. దాని పేరు థామస్ మౌంట్. చెన్నై వెళ్తే చూడండి. అక్కడి నుంచి ఒంగోలు ప్రాంతానికి వెళ్తే జాన్ క్లవ్ అనే వ్యక్తి అమెరికా మిషనరీ నుంచి వచ్చాడు. ఆయన ఎంతో సేవ చేశాడు కరువు కాలంలో. వాళ్ళంతా మూర్ఖులంట. అసలు ప్రకాశం జిల్లాలో ఉండే ప్రజలంతా బాప్టిస్ట్ చర్చ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఒంగోలు నుండి. 6 సంవత్సరాలు సేవ చేశాడంట. ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదంట. కానీ వీళ్ళకి మాత్రం రోజు మంచి నిత్యావసర సరుకులు, పిల్లలకు బట్టలు అవి పంచుతూనే ఉన్నారు అమెరికా నుంచి తెచ్చి. మళ్ళీ ఒక 6 సంవత్సరాలు చేశాడంట. ఈ 6 సంవత్సరాలు అంట కొంతమంది నాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యా, మీరు ఇంత బాగా చేస్తున్నారు, మీ దేవుడు నమ్ముకుంటే మేము కూడా నమ్ముకుంటాం అన్నారంట. ఆయన ఇవ్వలేదంట. నువ్వు నిజమైన మారు మనసు పొంది నీకు బాప్తిస్మం ఇస్తాను, నువ్వేదో నేను సరుకులు ఇస్తున్నాను, బియ్యం ఇస్తున్నాను, నువ్వు మారు మనసు పొంది నా దేవుడికి కూడా చెడ్డ పేరు అని చెప్పారంట. ఇక టెలిగ్రామ్ వచ్చింది అమెరికా నుంచి, బాబు జాన్ క్లవ్ ఇంకా నువ్వు అమెరికా వచ్చాయి, 12 సంవత్సరాలు అయింది, ఒక్క ఆత్మ కూడా నువ్వు రక్షణ ఇవ్వలేదు, బాప్తిస్మం ఇవ్వలేదు, నువ్వు వద్దు వచ్చాయి అన్నాడంట. ఆయనంట సరే నేను వస్తున్నానయ్యా అని రూమ్లో పోయి తలుపేసుకొని, ప్రభా 12 సంవత్సరాలు సేవ చేశానయ్యా, ఒక్కడికి కూడా బాప్తిస్మం లేదు ప్రభా, నాయనా ఒక్కడికైనా బాప్తిస్మం ఇచ్చిన తర్వాతనే నా దేశాన్ని తిరిగి వెళ్తానని ప్రార్థన చేసుకుంటే, ఆయన ప్రార్థన అయిపోకముందే వచ్చి తలుపులు పాతున్నారు ఊరంతా ప్రజలు. 2222 మందికి ఒకేసారి బాప్తిస్మం ఇచ్చారంటే గుండ్లకొమ్మ అనే నదిలో. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు మిషనరీలు, మనం ఎందుకు క్రైస్తవులం? మనం ఏం చేస్తున్నాం? అక్కడి నుంచి ఒరిస్సా ప్రాంతానికి వెళ్తే గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. మనమంతా దేవుని సువార్తను తెలుసుకోవడానికి, నిజమైన మార్గంలో నడవడానికి. ఆయనకి భార్య, ఒక కూతురు, 2 కుమారులు. కూతురు పెద్దది. వాళ్ళకి కృష్ణవాదాలకు సేవ చేసేది మన క్రైస్తవులు తప్ప ఏ రామున్నో ఏ కృష్ణున్నో ఫాలో అయ్యేవాడు ఎవడో చేయడు సేవ సమాజానికి. మన క్రైస్తవులే. మదర్ తెరిసా గారు చేశాడు ఆయన కూడా. ఒక కృష్ణవ్యాధులకి హాస్పిటల్ పెట్టి వాళ్ళ భార్యకి ఆ కూతురికి అప్పచెప్పేసి, నా పని శరీరంగా బాగు చేయటం కాదు, ఆత్మల్ని బాగు చేయాలి, ఆత్మల్ని రక్షించాలి, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగాలని ఆయన లోపలికి అడవి ప్రాంతానికి వెళ్ళిపోయి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. కొన్ని రోజులకి ఒక 23 మందో 24 మందో గ్యాదర్ అయ్యారు అక్కడ. గ్యాదర్ అయితే వీళ్ళకి నేను రోజు దేవుడు మాటలు చెప్తున్నాను, వాళ్ళు కూడా చిత్తూరులో ప్రజల్లాగే ఉన్నారు, ఎవరికి మారు మనసు లేదు సరిగ్గా, కనీసం వేరే వాళ్ళన్నా పిలిపించి సువార్త చెప్పిద్దాం, నాలాంటి వాళ్ళని పిలిపించారు ఒక 3 మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి. 3 రోజులు కూటాలు. ఇక్కడ పాపం సంతోష్ బ్రదర్ 2 రోజులు పెట్టాడండి. ఫస్ట్ ఒక రోజు అన్నాడు, మరి ఆయన పాపం డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అందుకని 2వ రోజు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, ఆయనకి అసలు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎవరో మీకు తర్వాత చెప్తాను. సరే అని 3 రోజులు కూటాలు పెట్టుకొని ఒక రోజు కూటం అయిపోయింది. 2వ రోజు అన్నారంట, చిన్నపిల్లలు పాపం వాళ్ళు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు, నాన్న రేపు కూడా ఉంది కదా కూటం, ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాం, రాత్రి బాగా దోమలు కుట్టే నిద్ర లేదు, వెళ్ళిపోదాం అన్నారంట.
ఆయన అన్నాడంట, ప్రజలు మనల్ని నమ్ముకొని చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు నానా, ఈ టైంలో మనం వెళ్ళిపోతే బాగోదు, దేవుని ప్రేమను చూపించినట్టు కాదు. సరే మీరు కారులో పడుకోండి, నేను ఇసురుతాను మీకు దోమలు లేకుండా, నేను కాపలా కాస్తాను, రేపు సాయంత్రం కూటమి అయిపోయిన తర్వాత అందరం వెళ్ళిపోదాం అని చెప్పారు. ఎందుకంటే ఇంటికి ఎక్కడికి 125 కిలోమీటర్లు ఉంది. బర్రిపడ అనే గ్రామం ఏమో ఆయన ఇల్లు, మనోహర్పూర్ అనేదేమో ఆయన చర్చి. ఇల్లు అలాగే కూటమి అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలను పడుకోబెట్టి ఇసురుతూ ఈయన కూడా నిద్రలో జారుకున్నాడు. ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యక్తి దారా సింగ్ అనే వ్యక్తి పెట్రోల్ తీసుకొచ్చి మొత్తం పోసి కాలబెట్టేశాడండి. సజీవ దహనం, బూడిద. ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు ఆయన మనకు సువార్త చెప్పడానికి, దేవుని ప్రేమను చూపించడానికి. ఆయనే చంపేశారు మనోళ్ళే, మన హైందవులే. అందరంటే టీవీ వాళ్ళంతా మొత్తం ఇంటర్వ్యూకి వెళ్ళారంట. అమ్మా మీ ఆయన్ని చంపేశారు, మీరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, మీ వాగ్మూలం కావాలి మాకు, ఆ చంపేసిన వాడిని ఏం చేయమంటావమ్మా అని మొత్తం టీవీ వాళ్ళు పోయి మైకులు పెడితే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోను, నేనేమి మాట్లాడను, నేను ఆయన నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నానని చెప్పిందంట. ఈ విషయం అన్ని పేపర్లు వేసారు, రాష్ట్రపతికి తెలిసింది, పిలిపించి పద్మశ్రీ అవార్డు ఇచ్చారంట ఆవిడకి. గూగుల్లో కొట్టండి వస్తుంది మీకు. వాళ్ళు మిషనరీసు, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు. మనమంతా ఎవరికి క్రైస్తవులం? పేరు చెప్పుకొని డబ్బు కొట్టుకోవడానికి క్రైస్తవులమా? నేను క్రైస్తవునని, లేదంటే ఏదో నామకార్థంగా బైబిల్ పట్టుకొని రావడానికి క్రైస్తవులమా? మనం బ్రతకడానికి క్రైస్తవులమా? అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే సిరంపూర్ యూనివర్సిటీ, కలకత్తా. ఈరోజు మీరంతా చదివినా చదవకపోయినా మీ చేతుల్లో బైబిల్ ఉందంటే విలియం కేరీ. ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు, లండన్ నుండి వచ్చి 14 భాషలు ఓనుగా నేర్చుకున్నాడండి. వాళ్ళ టీం అంతతో కలిసి మొత్తం 44 భాషలు. బైబిల్ అంతా తర్జుమా చేశాడు. సగం పాటు ప్రింటింగ్ అయిపోయింది, మొత్తం కాలిపోయింది. మళ్ళీ తయారు చేసుకున్నాడు, భార్య చనిపోయింది. మళ్ళీ తయారు చేసుకున్నారు, పిల్లలు చనిపోయారు. మొత్తానికి బైబిల్ని పూర్తి చేశాడు, ఆయన కూడా చనిపోయాడు. ఎందుకు రావాలి వాళ్ళంతా? మనమంతా ఏం పీకుతున్నాం దేవుని తెలుసుకొని? వాళ్ళు వచ్చి మనకు సువార్త చెప్పడం ఏంటి? మనమే ఎందుకు వేరే దేశాలకు వెళ్ళి చెప్పకూడదు? ఇలా మాట్లాడకూడదు. వెరీ సారీ, నేను ఇట్లాగే మాట్లాడతా. మనం దేవుని నమ్ముకొని ఏం చేస్తున్నాం? వాళ్ళంతా ప్రాణాలు అర్పించారు, వాళ్ళంతా హతసాక్షులు అయ్యారు. వాళ్ళకి దేవుని దగ్గర మంచి కిరీటం ఉంది, మంచి బహుమానం ఉంది. మరి నీ బ్రతుక్కేముంది? ఇదే నామినల్ క్రిస్టియన్గా ఎన్ని రోజులు బ్రతుకుతావు? అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే బీహార్. ఎక్కడో చెన్నైలో అగస్టిన్ అనే వ్యక్తి ఇంజనీరింగ్ చదివాడండి 50 సంవత్సరాల క్రితం. అగస్టిన్ బీహార్లో 5 రూపాయలు ఇస్తే గొంతులు కోస్తున్నారు, 2 రూపాయలు ఇస్తే వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు. ప్రభా సరేనయ్యా, సైకిల్ వేసుకుని వెళ్ళాడండి చెన్నై నుంచి బీహార్కి. ఇప్పటికి కూడా 50 రూపాయలు ఇస్తే గొంతులు కోస్తారు బీహార్ వాళ్ళు. 20 రూపాయలు ఇస్తే కోరనమ్మాయిని పడుకోబెడతారు. భార్య వ్యభిచారం చేస్తుంటే భర్త డోర్ దగ్గరే ఉంటారు, ఎవరు రాకుండా. ఈ నిరోధులు కండోములు తెచ్చేది వాళ్ళ పిల్లలే. చిన్న చిన్న గదులు, తల్లి వ్యభిచారం చేసినంతసేపు మంచం కిందనే పడుకుని ఉంటారు పిల్లలు కూడా. అంత దౌర్భాగ్యమైన స్థితి. ఈ పరిస్థితిని మొత్తం గమనించాడు. బీహార్లో టోటల్గా 52 గ్రామాలు ఉన్న వ్యభిచారం చేసే మొత్తం లిస్టు ఫైండ్ అవుట్ చేసుకున్నాడు. ఆ 52 ఊర్లలో ఉండే వ్యభిచారం చేసే పిల్లలందరినీ దత్తత తీసుకున్నాడు. సైకిల్ మీద వెళ్ళిన వ్యక్తి ఈ రోజున 30,000 మందికి భోజనం పెడుతున్నాడు. బీహార్లో ఉంటేనేమో మొత్తం మర్డర్లు చేసేవాళ్ళు ఉంటారు మొత్తం, లేదంటేనేమో మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ. ఆ ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు కూడా వీళ్ళ స్కూల్లోనే చదువుతున్నారు. జెమ్స్ అని కొట్టండి, మీకు గూగుల్లో వస్తుంది. జెమ్స్ ఆర్గనైజేషన్ బీహార్లో. వాళ్ళు సేవకులు, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు మిషనరీస్. మనం ఎందుకు? మనం ఏం చేయటానికి? అక్కడి నుంచి పంజాబ్ వెళ్తే సాధు సుందర్ సింగ్, ఆయన పెళ్లి చేసుకోలేదు, తలపాకు కట్టుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు. కన్యాకుమారి నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు పాదయాత్ర చేస్తూ సువార్త ప్రకటించాడండి. ఆయన క్రైస్తవుడు. ఆయన పంజాబ్ నుంచి చైనా ప్రాంతంలో కలిసిపోయింది. ఇప్పుడు టిబెట్ అనే ప్రాంతం, మంచు కొండల మీద ఆయన నడుస్తూ ఉంటే చెప్పులు లేకుండా రక్తం అంతా మొత్తం సిక్తమై కారిపోయిందంటండి. ఆయన బుక్ చదివితే చాలా అద్భుతం. నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఒక రోజు ఉండొచ్చు అక్కడ. వాళ్ళ దగ్గర అన్ని పెట్టిన తిని వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుని వచ్చాం. ఆయన పడుకున్న స్థలము, ఆయన వేసిన తలుపు, ఆయన ఓపెన్ చేసిన కిటికీ, దేవుడు ఎక్కడి నుంచి దర్శించాడు ఏంటి, అవన్నీ మేము కూడా అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చాం. చాలా బాగా ప్రేమించారు, దూరం నుంచి వచ్చారని. అలాంటి వ్యక్తి ఆ టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేటప్పుడు
మంచులో కూరుకుపోయాడా? ఎవరికి తెలియదు. ఎవరైనా చంపి నదిలో పడేశారా? ఎవరికి తెలియదు. దేవుడే వచ్చి ఏలియా ఆనోకులాగా తీసుకెళ్ళిపోయాడా? తెలియదు. సాధు సుందర్ సింగ్ ఏమయ్యారో ఇప్పటివరకు ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఆయన నిజమైన సేవకుడు. ఆ హిమాలయ పర్వతాల్లో ఎంత దూరం అయితే మనం ప్రయాణం చేస్తాం అంత దూరం కూడా హిమాలయ పర్వతాలు కరిగి ఒక నది పారుతూ ఉంటుంది. ఈ ఏరియాలో సాధు సుందర్ సింగ్ గారు తిరిగారు కదా, ఆయన స్నానం చేశారు కదా. ఇంత చల్లటి నీళ్ళలో మనం అయితే స్నానం చేయలేము. కనీసం ఆయన తోటి కూర్చోనన్నా కొంచెం ఆయన చేసిన నది దగ్గర మనం వండుకొని తిందామని వెళ్ళి ఆ నది లోపల చిన్న ఐలాండ్ ఉంటే అక్కడికి వెళ్ళి వంట చేసుకుని 2 గంటలు తిన్నాం. వీడియో పెట్టాం, మీకు అందరూ చూడండి. హిమాలయ పర్వతాల్లో చికెన్ కర్రీ అని అది వండుకొని తింటే కింద మంట మండుతుంది కానీ పైనుంచి ఆరిపోతుంది. 2 గంటలకు బియ్యము ఉడికినాయి. అది తింటే నా లంగ్స్ అన్ని పాడైపోయినాయి. 4 నెలలు దగ్గు. ఆ దగ్గు ఇంకెప్పటికీ పోలా, 1.5 సంవత్సరం అయినా కూడా అప్పుడప్పుడు వస్తానే ఉంది. అంటే 2 గంటలు ఉంటేనే నాకు లంగ్స్ పాడైపోయినాయి. అంటే ఆయన జీవితం అంతా ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన ఎలా ఉండాలి? ఆయన ఒక మాదిరికరం. వాళ్ళంతా దేవుని సేవకులు, వాళ్ళంతా క్రైస్తవులు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే పాకిస్తాన్ బార్డర్. భక్త సింగ్ గారు వాళ్ళ ఊరు ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉంది. వేల సంఘాలు, లక్షల మంది విశ్వాసులు. సరే, వాళ్ళ డినామినేషన్ ఏదన్నా కానివ్వండి, సువార్త ప్రకటించేది అసలు వాళ్ళే. ఎంత మాదిరికరం. ఏసన్న గారు ఆయన రక్తం కక్కుంటా ఉండేవాడు, రైలు పట్టాలమ్మట తిరుగుకుంటూ. ఆయనకి కూడా ఇప్పుడు 100 సంఘాలు, వేల మంది క్రైస్తవులు. మీటింగ్ పెడితే లక్షల మంది వస్తున్నారు. వాళ్ళకు మాదిరికరం. మనం ఎవరికి మాదిరికరం? వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు అనేక మంది విశ్వాసులు. అయ్యా పలానా ఆయన చర్చికి మేము వెళ్తున్నాం. మరి నీ పేరు ఎవరు చెప్పుకుంటున్నారు? నీ పేరు చెప్పుకోకపోయినా కనీసం ప్రభు పేరన్నా నువ్వు చెప్పుకుంటున్నావా? తెలుసుకోండి, లేకపోతే చాలా కష్టం. మీకు అందరికీ తెలుసు కదండి, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు కూడా దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. మనమంతా ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. తెలుసు కదా ఈ విషయం. నేను బల్లా తీసుకుంటున్నాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తనండి. నేను ప్రభు బలలో పాల్గొంటున్నాను అంటే బాప్తిసం తీసుకునే వాళ్ళు చాలామంది బల్లానే తీసుకోవట్లేదు. అయితే చాలా కష్టం. బల్లా తీసుకునే వాళ్ళంతా కూడా ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు, ఆయన మరణాన్ని ప్రకటింపాలి. మీలో ఎంతమంది ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారండి? ఎంతమంది ప్రచురింపజేస్తున్నారు? ఒకవేళ ప్రకటించకపోయినట్లయితే యాకోబు 2వ అధ్యాయం 10వ వచనం అందరూ చదవండి. ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అన్నిటి విషయాల్లో అపరాధికులను ఉంటుంది. మీరు బాప్తీసం తీసుకొని బల్లా తీసుకొని ఆయన సువార్తను కనుక ప్రకటింపకపోతే మీరు స్టిల్ ఇంకా పాపంలోనే ఉన్నారు. యేసు ప్రభు దేవుడు అని నమ్మినవాడు బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్నవాడు ఆయన బలలో చేయి వేయాలి. ఆయన బలలో చేయి వేసిన వాడు ఆయన మరణాన్ని ప్రచురింప చేయాలి. వీటిల్లో ఏది జరగకపోయినా నువ్వు ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నావు. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరంట లాగి రక్షించాలంట. నాకు తెలిసి మరి ఇప్పటి వరకు అంతమందికి చెప్పినా కూడా 74 మందిని లాగగలిగాను. మరి మీరంతా ఎంతమందిని లాగగలిగారు? ఒకసారి ఆలోచించుకోండి. యేసు ప్రభు వారు ఒకసారి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ వస్తానని చెప్పి యేసు ప్రభు వారు మళ్ళీ రానై ఉన్నారు. యేసు ప్రభు వారు నా కోసం మళ్ళీ భూమి మీదకి రానై ఉన్నారు అన్నోళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళు మొత్తం భ్రమలోనే ఉన్నారు. యేసు ప్రభు వారు భూమి మీదకి రాడు, ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. మనమంతా భక్తిగా ఉంటే ఎత్తబడతాం, ఎత్తితే మంచిది, ఈ గుంపులో ఉంటాం. 7 సంవత్సరాల గొర్రెపిల్ల విందు ఆయనతోటి మనం ఉంటాం, చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ 7 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఎట్లాంటి శ్రమలు అంటే ఇంక చెప్పలేము. ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఓటు వేయలేము. బ్యాంక్ ఏటీఎం కార్డు ఉంటుంది కానీ మన డబ్బులు మనమే తీసుకోలేము. మనకు ఆధార్ కార్డు ఉంటుంది కానీ ఇంకా వేరే తయారు చేస్తారు. అదే బైబిల్ గ్రంథం చెప్తుంది 666 ముద్ర, అది వేయించుకోకూడదు. ఆ ముద్ర అనేది ఇప్పుడు లేదు, మనకు లేదు, కానీ ఆల్రెడీ లోకంలోకి వచ్చింది. నువ్వు ఏ షాప్లోకి వెళ్ళినా ఒక ముద్ర కనపడిద్ది. అదే ఫోన్పే, గూగుల్ పే.
నీకు కరోనా వచ్చినప్పుడు ఏదైనా వెళ్ళాలంటే ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ లేదా బస్ స్టాప్లో కానీ షాపింగ్లో మాల్ కానీ ఒక గన్నులాగా పెట్టేవాళ్ళు, ఒక మీటర్. నీకు జ్వరం ఉందని ఇక్కడ పెట్టేవాళ్ళు, ఇక్కడ పెట్టేవాళ్ళు. బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. నీకు ఒక చిప్పు తయారు చేస్తారు, దాని పేరే 666 ముద్ర. అది నొసటను కానీ ఇక్కడ మణికట్టు మీద కానీ వేస్తారని చెప్తుంది. అది వేసుకోకూడదు. అందరూ అనుకుంటున్నారు ట్రంప్ గెలిచాడు, పాపం మంచి క్రైస్తవుడు, ఇంకా అక్కడ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోద్ది, దేవుడు రాకడ సమీపించింది, చాలా మంచిదని అందరూ సంబరపడుతున్నారు. ట్రంప్ చేతిలో ప్రపంచం అంతా ఉండొచ్చు, కానీ ట్రంప్ వీళ్ళకు సైతాన్ గారి చేతిలో ఇరుక్కున్నాడు. మీకు ఎవరికైనా తెలుసా అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఆ సునీత విలియమ్స్, ఆ విల్మోర్ విరక్కపోయారు తెలుసుగా మీకు 9 నెలల్లో. వాళ్ళని తీసుకురావడానికి ఎవరిని వాడుకున్నారు? ఎలన్ మస్క్ను వాడుకున్నారు. ఎలన్ మస్క్ రాకెట్లోనే పంపిస్తేనే వాళ్ళంతా తీసుకొని వచ్చారు ఇద్దరిని. ఇప్పుడు వాడు చెప్పినట్టు వినాలి. ట్రంప్ వాడే కాబోయే కావచ్చు, వాడే యాంటీ క్రైస్ట్. రోజులు బాగోలేవు, ఏ రోజు చివరి రోజు తెలియదు. మనకు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. 7 సంవత్సరాల్లో ఎత్తబడితే మంచిది. బైబిల్ గ్రంథం చెప్తుంది, 2 భార్యాభర్తలు ఉంటే ఒకరే ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. 2 అక్క చెల్లెలు ఉంటే ఒకరే ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. 2 పిల్లలు ఉంటే ఒకరే వెళ్తారు, ఒకరే ఎత్తబడతారు. వెళ్ళిపోతే మంచిది, విందుంది. వెళ్ళిపోకపోతే ఇక్కడ చాలా శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల్లో తట్టుకుని నిలబడ్డావా? ఓకే, లేదంటే చాలా గందరగోళ పరిస్థితి. ఆ తర్వాత ప్రభువారు భూమి మీదకి వస్తారు. ఇదన్నా తెలుసా? యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అవును, నాకు తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 4-5 ఎత్తారు. ఇది వాస్తవం. ఆయన భూమి మీదకి వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఎవరైతే ఈ 2వ రాకడలో ఎత్తబడతారో 7 ఏళ్ల విందుకి, వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పరిపాలన చేస్తారు. ఈ 1000 సంవత్సరాలు యేసు ప్రభు వారు మనకి రాజు, మంత్రి, ప్రధానమంత్రి అన్నీ ఆయనే. మనమంతా అధికారులుగా పనిచేస్తాం. దానికోసం మనం ఉండాలి. ఈ మోసపు రాజ్యంలో, ఈ మోసపు దేశంలో ఇంకెన్ని రోజులు ఉంటాం? అందుకని దయచేసి మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. రేపు ఇంకా మంచి అద్భుతమైన దైవజనుడు వస్తున్నాడు. కనీసం నాలాంటి దుర్మార్గులను ఒక్కొక్కరన్నా తీసుకొని రండి. రేపు నేను ఒక్కడిని మారటం వల్ల అనేక మందికి ఇన్స్పిరేషను. మీరు కూడా ఒకరిని తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, పాపం సంతోష్ గురించి కూడా మాటలు చెప్పాలి. ఎందుకంటే ఇంత దూరం జర్నీ చేసి ఎందుకు వచ్చారంటే, నాకు చాలా చాలా పెద్ద పెద్ద మీటింగ్లే వస్తుంటాయి. మనం పెద్దవాళ్ళని కేర్ చేయం, మనకు అవసరం లేదు. వాళ్ళంతా కార్పొరేట్ సేవకులు. మనం ఇలాంటి మిషనరీస్ని చూడాలి. ఆయన ఒక మిషనరీ. ఆయన నాకు కొద్ది రోజుల క్రితం పరిచయం. పాపం మ్యారేజ్ కాలేదు, పేద వ్యక్తి. ఆయనంత భారంతో ఈ మీటింగ్ పెట్టాడండి. ఎవరు పెడుతున్నారు? ఆయన కసి. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతాడు ఆత్మీయ ఆహారం కోసం. శ్రీకాళహస్తిలో పెడితే శ్రీకాళహస్తి వెళ్ళిపోయాడు. మొన్న శాలేం రాజు గారు మహాకూటాలు పెడితే అక్కడ కూడా కనిపించాడు. ఇట్లా ఎక్కడ పెడితే అక్కడే ఆయనకి సువార్త చెప్పాలని ఒక ఇది. అంటే మీకు లోకల్లో మరి అందరికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. అతని జీలు వేరే. అతను ఒక మిషనరీ లిస్టులో ఉన్నాడు. అందుకని దయచేసి అతను ఇంత ప్రయాసపడి ఇంత మీటింగ్ని అరేంజ్ చేశాడు కాబట్టి రేపు దయచేసి వస్తూ ఒక్కరన్నా తీసుకొని రండి. ఇన్ని రోజులు మీరు సువార్త చెప్పలేదుగా, రేపన్నా తీసుకొని రండి. మంచి మాటలు చెప్తారు, మనకి ఆశీర్వాదం వస్తుంది, బ్లెస్సింగ్ వస్తుంది, రక్షణ వస్తుంది. అన్నిటికంటే నరకం నుంచి తప్పించబడతాం అని చెప్పి మంచి మాటలు చెప్పి తీసుకొని రండి రేపు వాళ్ళని. సరేనా? ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అయితే చివరిగా ఏంటంటే, అందరూ నేను ప్రభువుని నమ్ముకున్నాను, పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. పరలోకం అనేది ఎంత ఉందో మీకు ఎవరికైనా తెలుసా? పరలోకం ఎన్ని కిలోమీటర్ ఉందో నాకు తెలుసు అన్న ఒకసారి చేతులు ఎత్తండి. మీరు బైబిల్ చదివితే కదా మీకు తెలియటానికి. పరలోకం ఎన్ని కిలోమీటర్ ఉందో బైబిల్లో రాసుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి అందరూ. ఆ పట్టణము చొచ్చౌకమైనది, దాని పొడగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో కొలవగా ఆ పట్టణము కొలత 750 కోసులైనది. దాని పొడగును ఎత్తును వెడల్పును సమానముగానున్నది. 750 కోసులు అంటే ఎంతో తెలుసా అండి? అనవసరమైన దానికంతా సెల్ ఫోన్లు వాడుతూ ఉంటాం. ఆ రీల్ చూడటం, ఈ షార్ట్ చూడటం, అది చూడటం, ఇది చూడటమే. 1 కోర్స్ హౌ మెనీ కిలోమీటర్స్ అని గూగుల్లో కొట్టండి, వస్తుంది. ఒక కోర్స్ అంటే 3 కిలోమీటర్ల 75 మీటర్లు ఇంటూ 750, ఓన్లీ 2306 కిలోమీటర్లే ఉంది పరలోకం. మహా అంటే ఇంకా భాషల్లో ప్రాబ్లం అయితే ఇంకొక 96 కిలోమీటర్లు ఎక్కువ అనుకోండి. మొత్తానికి 2400 కిలోమీటర్ల లోపే ఉంది పరలోకం. మరి మన జనాభా ఏమో 800 కోట్ల మంది ఉన్నాం. ప్రతిరోజు 3 లక్షల మంది పుడుతున్నారు. ప్రతిరోజు 1,65,000 మంది చనిపోతున్నారు. అంటే ప్రతిరోజు ఇంకెంత రెట్టింపు అవుతుంది? 1,35,000 మంది పెరుగుతూనే ఉన్నారు జనాభా. మరి ఇప్పటికే 800 కోట్ల మంది ఉన్నాం ప్రపంచ జనాభా. మరి మన భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నాం. మన భారతదేశమే 6,000 కిలోమీటర్లు ఉంది. మరి 2,400 కిలోమీటర్లు ఎంతమంది పడతారండి? పట్టరు.
ఓన్లీ భక్తులే పడతారు. మరి మిగతా వాళ్ళంతా ఎవరు? భక్తిహీనులు, మనలాంటి వాళ్ళే. నేను భక్తుడు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరు లేరు. మరి మీరంతా భక్తిహీనుల లెక్కలోకి వస్తారు. భక్తిహీనుల కోసం మంచిగా రాసింది బైబిల్లో. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదవండి, అందరం ముగిచ్చేద్దాం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేసెను, భక్తిహీనులను ఆయన నాశన దినము కొరకే తయారు చేసెను. అదేనండి, ఇంకేమైనా ఉందా? అది. మరి మీరంతా భక్తిహీనులు ఉంటే నరకం కోసమే తయారు చేయబడ్డారు. మీరంతా ఈ లిస్టులో ఉన్నారు. దయచేసి ఈ కూటాలు పెట్టింది ఆ లిస్టులో ఉండటానికి కాదు, ఆ లిస్టులో నుంచి ఈ లిస్టులోకి రావడానికి. భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుప్రభు వారు సంఘాన్ని తీసుకొని వచ్చిన తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ భూమిని మొత్తాన్ని చాప చుట్టినట్టుగా చుట్టి అగ్నిగంధకాలతో కాల్చేసి సంఘాన్ని తీసుకొని అప్పుడు పరలోకం ఎంట్రన్స్లోకి వెళ్తాడు. ఆయన సీట్ అదే. అక్కడ తండ్రి అయిన దేవుడు ఉంటాడు, ఆయన కుడిపార్శ్వం మీద ఆయన ఉంటాడు. మనమంతా ఒక పక్కన ఉంటాం, పరలోక బ్యాచ్, ఇంకో బ్యాచ్ నరకానికి వెళ్ళే బ్యాచ్. అప్పుడు తీసుకెళ్ళిపోయి నరకంలో లేరు. తప్పు చేసిన వాళ్ళంతా పాతాళంలో ఉంటారు. ఇప్పుడు చనిపోయినంత ఎవరు పరలోకంలో లేరు. పరలోకంగా రెడీగా అవుతుంది, ఏ రోజు వస్తాడో తెలియదు ఆయన. ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా పరదేశంలో ఉంటారు. పరదేశి వేరు, పరలోకం వేరు, పాతాళం వేరు, నరకం వేరు. ధవల సింహాసన తీర్పును కూడా జరిగిద్ది. ఆ తీర్పులోనే ఆయన ఆ చైర్లో కూర్చునేది. అందరూ మంచి మంచి ప్రవక్తల పేర్లు పెట్టుకుంటారు. ఫలానా యాకోబు తీసుకొని రండి, నేను నా కుమారుణ్ణి పంపించి నువ్వు చేసిన పాపం నిమిత్తం ప్రాణం పెట్టించాను, నీవు నా కోసం ఏం చేసావు యాకోబు అని అడుగుతాడు. అయ్యా నేనేం చేయలేదయ్యా. రే తీసుకెళ్ళండి రా, ఇద్దరు దేవదూతలు వస్తారు, టింగ్ టింగ్ తీసుకెళ్ళిపోయి నరకం లేస్తారు. అప్పుడు ఓపెన్ అవుతుంది నరకం. రే పలానా మరియమ్మని తీసుకురండి రా, నేను నా కుమారుని పంపించి ప్రాణం పెట్టించాను, నువ్వు నా కోసం ఏం చేసావు? అయ్యా నేను వచ్చానయ్యా, చప్పట్లు కొట్టాను, నాకున్న దాంట్లో చిల్లర మార్చాను, కానుకేసాను, విన్నాను కానీ నాకు ఏం విన్నానో కూడా గుర్తులేదు ప్రభు అన్నావు అనుకో, తీసుకెళ్ళిపోయి నరకంలో వేయటమే. అందుకని ధవల సింహాసన తీర్పు ముందు మనం ఆ తీర్పులో నిలబడకుండా ఉండడానికి మీరంతా ప్రార్థన చేసుకోండి, భక్తిగా ఉండండి. ప్రతి ఒక్క మనిషికి వస్తుంది అది. ఆ ధవల సింహాసన తీర్పులో నెగ్గితేనే నీకు పరలోకం, లేదంటే మళ్ళీ నరకమే, నువ్వెంత భక్తి చేసినా. అందుకని దయచేసి తెలుసుకోండి, బైబిల్ చదవండి. ఒక దొంగకి అర్థమైన బైబిల్ మీకు ఎందుకు అర్థం కాదు? ఒక వ్యభిచారికి అర్థమైన బైబిల్ మీకు ఎందుకు అర్థం కాదు? ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్కి అర్థమైంది మీకు ఎందుకు అర్థం కాదు? అర్థం అవుతుంది, మీరు చదివితే అవుతుంది. మీ పనులే మీరు చేసుకుంటారు, మరి దేవుడి పని ఎవరు చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, అందరూ తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరూ చూడరు. ఎందుకు చూస్తారు? మీకు బలుపు ఎక్కువ, మీకేం అనారోగ్యాలు లేవు కదా, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అందుకే నీకు పొగరు. ఎవరికి తినడానికి గతి లేక రోడ్ల మీద అడక్క తింటున్నారు, నీకు 3 పూట్ల తిండి పెట్టాడు, అందుకని నువ్వు సంకలు గుద్దుకుంటున్నావు. ఆయన పని చేయి, నీ పని కోసం నువ్వు బ్రతకడం కాదు. రోడ్డు మీద అడక్క తినేవాడు కూడా 3 పూటలు తింటున్నాడు, నువ్వు తింటాం పెద్ద గొప్పే ఉంది. నీకు మహా అంటే ఉంటే ఇంకో పూట ఎక్కువ తింటావు, అది ఎవరికేం ఉపయోగం లేదు. నువ్వు దేవుడి కోసం ఏమైనా చేసావో అది ఉపయోగకరంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి బైబిల్ని చదవండి, వాక్యానుసారం బ్రతకండి. అనేక మంది నాలాంటి దులు మీరు తీసుకొని రండి. రేపైనా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఇంత చెప్పాను కదా, చాలామంది బాప్తిజం తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి ఇప్పటికైనా నేను బాప్తిజం తీసుకొని ఆ నరకానికి వెళ్లకుండా ఈ పరలోకానికి వెళ్తానన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. 1 2 3 4 5 ఒక 11 మంది దాకా ఎత్తారండి. మీరెంత దయచేసి వీలైనంత వరకు బాప్తిజం తీసుకోండి తొందరగా. మరి ఇప్పటి వరకు నా బ్రతుకు నేనే బ్రతికాను, మరి ఇప్పటి నుంచి కనీసం 3 పూట్ల తింటున్నాను కనుక రోజుకి ఒక 3గురికైనా సువార్తను ప్రకటిస్తాను. మరి నాకు 3గురికి ప్రకటించడానికి కుదరదు, కనీసం రోజుకి ఒక్కరికైనా సువార్తను ప్రకటిస్తానన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. చాలామంది ఎత్తారు. దేవుడే సాక్షి, మీరు చేతినెత్తిన వాళ్ళంతా బాప్తిజం తీసుకోండి, పాస్టర్ గారు రేపే బాప్తిజం ఇస్తాడు. చేతినెత్తిన వాళ్ళంతా రేపటి నుంచి సువార్తను ప్రకటించండి, రోజుకొకరికైనా సువార్తను చెప్పండి. మీ అందరి కోసం ఇప్పుడు ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరం లేచి నిలబడదాం. ఒక్కసారి ఈ రాత్రి ఈ మాటలు విన్న నీవు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.
సమస్తమును కోల్పోయినా ఈ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. యేసయ్యా, నేను మీకు ముందే చెప్పాను, మన విశ్వాసమే మనకి స్వస్థత. మన నమ్మకం ఉండాలి మనకి. ప్రార్థన మీకు ఈరోజు కాదు, రేపు సాయంత్రం ప్రార్థనకి మీరు రండి. అది అయిపోయిన తర్వాత మీకోసం చివరి ప్రార్థన చేసి పంపిస్తారు. ఈరోజు అక్కర్లేదు, రేపు మీకు ప్రార్థన. అందుకని ఏమనుకోవాకండి, ఈరోజు ప్రార్థన చేస్తే రేపు రారు మీరు. అందుకని రేపు అందరు రండి, మంచిగా ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం.
లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు. లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు. లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. తప్పించుకోలేవు తీర్పు దినమందున, తప్పించుకోలేవు తీర్పు దినమందున. తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా, తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ.